ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అణుఒప్పందంపై అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ఎటూ తేలకపోవడంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమ షరతులకు ఒప్పుకోవాల్సిందేనన్న ట్రంప్ హెచ్చరికలను ఖమేనీ లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ భూభాగం నుంచి అమెరికా దాడులు ప్రారంభించింది. ఇరాన్ చీఫ్ ఖమేనీ లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. మరోవైపు మినాబ్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో సమీపంలోనే ఉన్న స్కూల్లో 36 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారడంతో క్రూడాయిల్, బంగారు, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపనుంది. మరోవైపు ఇజ్రాయెల్లో భారతీయులు సురక్షితంగా ఉండాలని కేంద్రం సూచించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. అమెరికా బలగాల మోహరింపుతో కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పశ్చిమాసియా ఒక్కసారిగా బగ్గుమంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. తమ సైనిక చర్యను ఆపరేషన్ ఎపిక్ ప్యూరీగా అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ అభివర్ణించింది. ఇక ఇజ్రాయెల్ దాడులను ఆపరేషన్ రోరింగ్ లయన్ గా ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. అయితే ఈ దాడులు జరిగిన వెంటనే ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ స్థాయిలో ప్రతీకార దాడులకు దిగడంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ నుంచి వరుసగా క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామాలతో ఇజ్రాయెల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తమను రెచ్చగొట్టారని, యుద్ధం మీరు ఆరంభిస్తే తాము ముగిస్తామని ఇజ్రాయెల్ అమెరికాలను ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమాసియాలోని అమెరికా నౌకా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది ఇరాన్ సైన్యం. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, జోర్దాన్, ఇరాక్ సహా 8 దేశాలపై ఏకకాలంలో ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. బహ్రెయిన్లోని మనామాలో ఉన్న అమెరికా నేవీ 5th ఫ్లీట్ పై మిసైల్ దాడితో ఎమర్జెన్సీ సైరన్లు మోగించారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ రాజధాని అబుదాబిలోనూ పేలుళ్లు చోటు చేసుకున్నట్లుగా సమాచారం. దాడులు ప్రారంభమైన వెంటనే ఇజ్రాయెల్లో అత్యవసర హెచ్చరికల కోసం ఉపయోగించే హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ ఎరుపు వర్ణంలోకి మారిపోయింది. ఈ యాప్ ద్వారా ప్రజలకు రియల్ టైం హెచ్చరికలు, ఆశ్రయ కేంద్రాలకు వెళ్లే సూచనలు అందుతూ ఉంటాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులను ముందుగానే గుర్తించడంతోనే యాప్ రెడ్ అలర్ట్ స్థితికి వెళ్లిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఉత్తర ఇజ్రాయెల్తో పాటు పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాయి. ఇరాన్ తాజా దాడులకు కొద్ది గంటల ముందే ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై వైమానిక దాడులు చేశాయి. టెహ్రాన్లోని కీలక ప్రాంతాలు, ఇరాన్ సుప్రీం లీడర్ కార్యాలయాల సమీపం, అధ్యక్ష భవనం, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. టెహ్రాన్పై జరిగిన భారీ దాడుల్లో ఇరాన్ సైన్యాధిపతి అమీన్ హతామీ మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా ప్రకటించింది. కానీ టెహ్రాన్లోని అధికారులు మరణాన్ని ధృవీకరించలేదు. ఈ దాడుల తర్వాతే ఇరాన్ తీవ్రంగా స్పందించిందని చెబుతున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. తమపై జరిగిన దాడులకు ప్రతీకారంగా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్పై తొలి దశ దాడిని ప్రారంభించామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఈ దాడులు ఇక్కడితో ఆగవని, అవసరమైతే మరింత తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరించింది. మరోవైపు తమ గగనతల రక్షణ వ్యవస్థలు నిరంతరం పనిచేస్తున్నాయన్న ఇజ్రాయెల్ ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్నాయని స్పష్టం చేసింది. అయితే పరిస్థితి చేయి దాటిపోవడంతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. టెల్ అవీవ్ సహా పలు నగరాల్లో సైరన్లు మోగాయి. ఇరాన్పై వైమానిక దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్ మినాబ్లోని స్కూల్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 36 మంది స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. ఇలా ఉంటే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బాంబు షెల్టర్లకు దగ్గరగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు సూచించారు. భద్రతా కారణాల వల్ల పాఠశాలలు, కార్యాలయాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. శత్రుదేశం నుంచి పొంచి ఉన్న ముప్పును నివారించేందుకే ముందస్తు దాడులు చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి చెప్పారు. ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతోన్న అణు ఒప్పందంపై ప్రతిష్టంభన కూడా ఈ ఘర్షణలకు ప్రధాన కారణంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలతో ఇజ్రాయెల్ తన గగనతలాన్ని పౌర విమానాలకు మూసివేసింది. అటు ఇరాన్, ఇరాక్ కూడా తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరాన్లో మొబైల్ ఫోన్ సేవలు నిలిచిపోవడంతో సమాచార వ్యవస్థ దాదాపు కుప్పకూలిందని చెప్పొచ్చు. ఈ యుద్ధ వాతావరణం ఇంకా ఎంతవరకు విస్తరిస్తుందన్నది ఇరాన్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ దాడులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తోందని ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే టెహ్రాన్ క్షిపణుల వర్షం కురిపించింది. మరోవైపు ఇరాన్ సైనికులను ఆయుధాలు వదిలేయాలని ట్రంప్ హెచ్చరించారు. లేకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఎన్నిసార్లు హెచ్చరించినా
ఇరాన్ తన అణు కేంద్రాలను పునర్నిర్మించడానికి, క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు ట్రంప్. అందుకే ఇరాన్కు వ్యతిరేకంగా సైనిక చర్య చేపట్టామన్నారు. ఇరాన్ పాలకులు ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యమన్నారు. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర వైమానిక దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్లోని భారత పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకుని సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. ఎప్పటికప్పుడు స్థానిక వార్తలు, ఎమర్జెన్సీ అలర్ట్లను ఫాలో కావాలని పేర్కొంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే టెల్ అవీవ్ భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రకటించింది.